మొదటిసారిగా స్కూల్కి వెళ్తున్నా. లే త్వరగా లే, స్కూల్కి టైం అవుతోంది. త్వరగా లే. నేను స్కూల్కి వెళ్ళాలి. 5 నిమిషాలు నిద్రపోతా. నువ్వు కాదు డాడ్, నేను వెళ్ళాలి. త్వరగా లే. లేచాను. టైం అయింది, స్కూల్కి టైం అయింది. సరే టైం అయింది, వెళ్దాం. ఓ నీవో ఇవాళ స్కూల్కి వెళ్తున్నాను. నీవో అలాగే ఉండు, కదలకు. నువ్వు రాలేవు, నేను తాగుతాను. సరే, దెబ్బ ఎక్కడ తగిలింది తెలీదా? దెబ్బ బయటికి కనిపించకపోయినా రక్తం కట్టే అవకాశం ఉంది. రక్తం వస్తుందా లేదా? లేదు. తల తిరుగుతుందా? లేదు. నా ఒంటి మీద ఎన్ని చార్లు ఉన్నాయి? నాకేం కాలేదు. ముందు అడిగిన దానికి సరిగా జవాబు చెప్పు. 3. కాదు, నీకు నిజంగా ఏదో అయింది. నాకు 1, 2, 3 అంతే ఉన్నాయి. అవును, నీకేం కాలేదు. నీ లక్కీ రెక్క ఎలా ఉంది? బానే ఉంది. ఊపి చూపించు. ఈ సంవత్సరం నువ్వు కంపల్సరీగా స్కూల్ కు వెళ్లి తీరాలా? ఓ 5-6 సంవత్సరాల తర్వాత వెళితే తప్పేం లేదుగా. బయలుదేరు డాడ్, స్కూల్ కు టైం అయింది. మందేసుకోవడం మర్చిపోయావు. ఈ అనిమోన్ నిన్ను కుట్టకూడదు కదా నీమో. ఎస్ వెళ్ళు. ఓకే అయిపోయింది. ఒక చోట వదిలేసావు. ఇక్కడ ఇక్కడ కాదు, అక్కడ. ఆల్రైట్, గుర్తుంచుకో, స్కూల్ కు వెళ్లేది జ్ఞానం పెంచుకోవడానికి. ఈ రోజు స్కూల్ కి మొదటి రోజు. సరే గానీ మనం సముద్రం గురించి ఏం గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ సేఫ్టీ లేదు. చాలా కరెక్ట్ గా చెప్పావు నీమో. ముందు బయట ప్రాబ్లం ఏమన్నా ఉందేమో చూసుకోవాలి. ముందు బయటకు వెళ్ళాలి, తర్వాత లోపలికి రావాలి. మళ్ళీ బయటకు వెళ్ళాలి, తర్వాత లోపలికి రావాలి. అలాగే మరోసారి బయటకి, లోపలికి. ఒక్కొక్కప్పుడు 3-4 సార్లు ఇలా చేయాల్సి ఉంటుంది. ఓకే, మనం వెళ్దాం పదా. డాడ్, నేను స్కూల్లో ఉన్నప్పుడు స్వరచాపని చూస్తానా? నాకా నమ్మకం లేదు. నువ్వు ఎప్పుడైనా చూసావా? లేదు, అలాంటి ఆలోచన కూడా లేదు. సముద్రపు తాబేలు వయసు ఎంత? సముద్రపు తాబేళ్ళ ఏమో తెలియదే. పక్కింటి శాండీ ప్లాంక్టన్ ఉన్నాడు చూడు, వాడేం చెప్పాడో తెలుసా? సముద్రపు తాబేళ్లు 100 ఏళ్ళు బతుకుతాయట. దిగులు పడకు, అలాంటి తాబేళ్లు చూస్తే దాన్ని అడుగుతాను. అవకాశం దొరికితే సొరచేపతో కూడా మాట్లాడతాను. ఓ తొందరపడి దాటకూడదు. నా రెక్కని పట్టుకో, నా రెక్కని పట్టుకో. డాడీ, నువ్వు జూలో చేసినట్టు మళ్ళీ ఇక్కడ కూడా చేయవు కదా. అక్కడ జరిగిన వాటన్నిటికీ కారణం నత్త. మనం వెళ్లే దారి సరైందో కాదో తెలియటం లేదు. వచ్చి తీసుకెళ్తాను. ఆపేయండి, దాన్ని నాకు ఇచ్చేయండి ప్లీజ్. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, టీచర్ వచ్చేది ఇక్కడికేనా? ఎవరొచ్చారో చూడండి, ఆశ్చర్యంగా ఉంది. అవును, ఆశ్చర్యంగానే ఉంటుంది. నీ పేరు మార్లిన్. బాబ్, టెడ్డీ, ఫిల్ని. హే, నువ్వు క్లౌన్ ఫిష్ కదూ? నువ్వు జోకులు చెప్తావుగా, మాకో జోక్ చెప్పవా? ఓ, మాకు జోకులు అంటే ఇష్టం. సాధారణంగా అందరూ అలాగే అనుకుంటారు, కానీ క్లౌన్ ఫిష్ అన్నంత మాత్రాన జోకులు చెప్పాలని రూల్ లేదు. ప్లేట్ మార్చుకో, జోక్ చెప్పడం వదిలిపెట్టాం. నవ్వించు. సరే నేను ఒక జోక్ చెప్తాను. కొద్ది రోజుల ముందు మా ఇంటి దగ్గర జెల్లీ ఫిష్ కి గోల్డ్ ఫిష్ కి పెళ్లి జరిగింది. అప్పుడు అందరూ కలిసి వాటికి ఒక ఇల్లు కట్టిద్దామన్నారు. ఇల్లు కట్టడానికి జెల్లీ తీసుకురమ్మన్నారు. జెల్లీ అంటే పెళ్లి కొడుకు కదా. కాదు, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అదేంటంటే జెల్లీ ఫిష్ కి గోల్డ్ ఫిష్ కి పెళ్లి జరిగింది. అప్పుడు జెల్లీకి పెళ్లికి జోహాన్సన్ చోటు అక్కడ ఉండద్దు, వచ్చి త్వరగా. ఇరుక్కున్నారా పిల్లలు? ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు? ఎక్కడికి వెళ్తారు? డాడీ, నేను వెళ్ళి వాళ్ళతో ఆడుకుంటాను. వాళ్ళతో ఆడుకోవడం కంటే ఆ స్పాంజ్ మీద ఆడుకోవడం మంచిది. నేను అక్కడే ఆడుకుంటాను.